వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారంపై మండిపడ్డ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. సాగులో ఉన్న పంటలన్నిటికీ నీరందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం. టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చిన మంత్రి దామోదర నరసింహ. ఫిర్యాదుదారులపై సత్వరం స్పందించి దర్యాప్తు వేగంగా చేయాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ కె నరసింహ. యాదగిరిపల్లి గ్రామ చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికే పదవులు వర్తిస్తాయన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. డ్యూటీలో శివంగి, ఆప్యాయతలో అమ్మగా పేరు ప్రతిష్టలు పొందిన కానిస్టేబుల్ పావని నాగేందర్. తుప్రాన్పేట వల్లభ మిల్క్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల భూమి నీరు కాలుష్యమవుతుందని ధర్నా చేపట్టిన రైతులు. సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరుబాట కార్యక్రమం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్న జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. మాజీ శాసనసభ్యులు ఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకమన్న కొప్పుల వేణారెడ్డి. మేటి విశ్వవిద్యాలయంగా ఎంజీయూ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనల నివేదన పరిశీలించిన ఇన్స్పెక్షన్ కమిటీ. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 30,000 ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. జుక్షియో టెక్నాలజీ సంస్థలో తొలగించబడిన 750 మంది ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్. విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గవర్నర్ ప్రసంగం అంతా స్పష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య అన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గవర్నర్ ప్రసంగం అంతా స్పష్టంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకుని వెళ్తుంటే, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు తీసుకుని వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వలేదని, గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వారు వ్యవహరించిన తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం ద్వారా భారతదేశానికి రోల్ మోడల్గా రేవంత్ రెడ్డి తెలంగాణను నిలబెట్టారని తెలిపారు. నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఆర్థికంగా ముందుకు తీసుకుపోయి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ముందుకు తీసుకుపోతుంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా ఏ రకంగా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా సభలో వాళ్ళు వ్యవహరించే తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అవహేళన చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ సభలో హేళన చేసే విధంగా ఇవాళ వాళ్ళ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద, ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ కావచ్చు,
గత 95 సంవత్సరాలుగా బీసీల కులగణన విషయంలో కావచ్చు, కులగణన విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు 1,03,000 మందితోటి 50 రోజులు కులగణన చేస్తే మరి ఈ కులగణనలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కులగణన గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది. మరి మీరు మతుండి మాట్లాడుతున్నారా? భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి, అదేవిధంగా 30 సంవత్సరాల పోరాటం ఏసీ ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేతం తీసుకోలే. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో రైతుల రుణముక్తి చేయాలి, తెలంగాణలో ఏ రైతు అప్పుల పాలు కావద్దని కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ. మీరు 10 ఏళ్ళటువంటి చేయనటువంటి రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి 10 నెలల్లో 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాం. రైతు భరోసా స్టార్ట్ చేసినాం. ఈ మార్చి 31 వరకు కూడా ప్రతి రైతుకు రైతు భరోసా పడుతుంది. మీ హాయంలో కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు మీరు ఓ ఔటర్ నమ్ముకున్నారు, ఓఆర్ఆర్ నమ్ముకున్నారు, భూములు నమ్ముకున్నారు. మేము అట్లా కాదు, సంపద సృష్టించుకుంటూ తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, మీ లెక్క లూటీ కాదు, కమిషన్ కాకతీయ, మీ కాళేశ్వరంలో కమిషన్లు, మీరు ప్రతి స్కామ్లో కమిషన్ చేశారు కాబట్టి మరి మీ లెక్క మేమనుకుంటున్నారు మేము ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కమిషన్ల అలవాటు వాళ్లకు, కమిషన్ల కక్కుర్తి వాళ్లకు, ఒక రకంగా సంక్షేమాల అమలు చేసుకుంటూ గతంలో 3 సంవత్సరాలుగా సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఏ ప్రభుత్వం? ఇలా మేము వచ్చిన నెలలనే అంటే జనవరిలో సర్పంచ్లు అయిపోయారు. అప్పటికే 2-3 సంవత్సరాల నుంచి సర్పంచ్లకు శ్మశాన వాటికలని చెప్పి, రైతు వేదికలని చెప్పి, ట్రాక్టర్లని చెప్పి వాళ్ళ నెత్తి మీద భారం పెట్టింది మీరు కాదా? ఇవాళ మళ్ళీ సర్పంచ్ల విషయంలో ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఆ రోజు మీరు సర్పంచులకు బిల్లులు చెల్లిస్తే ఇవాళ పెండింగ్ బిల్లులు ఎక్కడివి? ఆ రోజు మీరు బిల్లులు చెల్లించలేకనే ఈ 3 ఏళ్లలో సర్పంచులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా సర్పంచులు అప్రపాలు కావడానికి బీఆర్ఎస్ పార్టీ అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు గతంలో చేసిన బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా పెదపురం మండలం కుంకుడు చెట్టు తండా వద్ద ఎంఆర్పీ కింది D89 కాలువలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా పెదపురం మండలం కుంకుడు చెట్టు తండా వద్ద ఏఎంఆర్పీ కింది D89 కాలువలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ పంటలకు ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు సాగునీటిని నియంత్రించాలని ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సాగునీరు వృధా అవుతున్నట్లయితే వెంటనే నియంత్రించాలని, అవసరమున్న చోట సాగునీరు క్రమబద్ధీకరిస్తూ అందించాలని చెప్పారు. కాగా D89 ద్వారా సుమారు 36 కిలోమీటర్ల పరిధి ఉండగా 27వ కిలోమీటర్ల వరకు సాగునీరు ఎలా వస్తుందో కలెక్టర్ తిరిగి పరిశీలించారు. ఆయకట్టు చివరి భూములకు నీరు వెళ్తున్న క్రమాన్ని ఆమె పరిశీలించడమే కాకుండా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఇంకా ఎన్ని రోజులకు పంట కోత వస్తుందని ప్రశ్నించగా నెల రోజుల్లో కోత కూస్తుందని రైతులు తెలిపారు. అయితే రానున్న 20-25 రోజులు సాగునీటిని క్రమబద్ధీకరిస్తూ అందించినట్లయితే రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడతారని, ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రైతులు సైతం పంట కాలువలను తెంపకుండా చూడాలని, నీటిని మళ్లించవద్దని, కాలువలకు గండ్లు కొట్టవద్దని, ఒకవేళ ఎవరైనా కాలువలకు గండ్లు కొట్టి నీరు మళ్లించుకోవడానికి ప్రయత్నించినట్లయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో రైతులు పూర్తి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ ఆఫీసర్ గృహ నిర్మాణ శాఖ PD రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదన్ కుమార్, వ్యవసాయ అధికారి, ఇంజనీరింగ్ తదితర అధికారులు ఉన్నారు.
బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం అసెంబ్లీలోని ఛాంబర్లో మంత్రి దామోదర రాజనరసింహను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చించి అనంతరం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం అసెంబ్లీలోనే ఛాంబర్లో మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చించి అనంతరం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసలే ఆర్థిక కష్టాలతో జీవితాలు కొనసాగిస్తున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు మరింత భారంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి జర్నలిస్టులు వైద్యం పొందే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి వర్కాల యాదగిరి, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు రజనీకాంత్తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ సందర్శనలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ నిర్వహణను, రిసెప్షన్ నిర్వహణను, ఫిర్యాదుల నమోదు పరిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీసీ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ను సందర్శనలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ నిర్వహణను, రిసెప్షన్ నిర్వహణ, ఫిర్యాదుల నమోదు పరిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిసిఎస్ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై సత్వరం స్పందించి దర్యాప్తు వేగంగా చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు. ఎస్పీ వెంట సూర్యాపేట పట్టణ ఎస్ఐలు ఆంజనేయులు, ఏడుకొండలు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాములు సిబ్బంది ఉన్నారు. యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి గ్రామ చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బుధవారం రాజుపేట, వంగపల్లి, యాదగిరిగుట్ట 3 మార్గాలు కలిసే ఈ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి గ్రామ చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బుధవారం రాజుపేట, వంగపల్లి, యాదగిరిగుట్ట 3 మార్గాలు కలిసే ఈ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చౌరస్తా చుట్టూ 100 కుటుంబాలు ఉంటాయి. ఈ 100 కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని, జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఆసుపత్రికి పోతే వారు టెస్టులు చేసి మాకు ముందుగా చెప్పే మాట దుమ్ముతో మీకు ఊపిరితిత్తులు చెడిపోతున్నాయని చెప్తున్నారు డాక్టర్లు. మా ఆరోగ్యాలతో ఆటలాడుతున్న అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బి లైలయ్య వీళ్లు వచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఈ ధర్నా ఆపమని అంటున్న స్థానికులు. పోలీసులు ధర్నా విరమించాలని ఎంత చెప్పినా వినకపోవడంతో అధికారులతో, ఎమ్మెల్యేలతో మేం మాట్లాడి ఈ సమస్య పరిష్కార దిశగా చూస్తామనడంతో ధర్నా విరమించిన స్థానిక యువకులు, మహిళలు. అనంతరం స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు చాలాసార్లు చెప్పడం జరిగింది, కానీ నిమ్మకు నీరెత్తినట్లు మా వైపు చూడకుండానే వెళ్ళిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు. ఓటు అడిగేటప్పుడు బాగానే అడిగాడు మా ఎమ్మెల్యే. ఆయన మాటలు నమ్మి ఓటు వేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు మా వైపు చూడడం లేదని స్థానికులు పేర్కొన్నారు.
మస్తు దుమ్ము వస్తుంది రోడ్డు మీద, మొత్తం లారీలు వస్తున్నాయి, ఓటర్లు మొత్తమే నడుస్తలేదు. ఇప్పుడు 20 నెలల రోజులు అవుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. 4 సార్లు కాగితాలు రాసించినాము, ధర్నా చేసినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఏదైనా ఒకటి చేయాలి సార్, మాకు లారీలు పోవద్దు తీయడంగా, మాకు రోడ్డు మంచిగా చేయాలి, రోడ్డు మంచిగా చేయాలి. మాకు మొత్తం దుమ్ము భరించలేక హాస్పిటల్లో పడుతున్నాము. ఒక 4 రోజులు కాగానే హాస్పిటల్ పోవడు. ఏమనంటే మీకు జస్ట్ ప్రాబ్లం, నీకు దాంతో వస్తుంది, నీకు నువ్వు అన్ని బంద్ చేసుకోవాలంటే మాకు ఎవరు పెడతారు సార్, చేసుకుంటే పడతామా? ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు ధర్నా చేసినాము, అందరం కూడినాము, ఎన్ని గాంధీ బొమ్మ నుంచి యాదగిరిపల్లి దాకా రోడ్డు పడాలి. యాదగిరిపల్లి శివరాస్త ఇది లారీలు వస్తున్నాయి, రాజపేట రూట్ పోతున్నాయి, రోజు 100 లారీలు పోతాయి. రాజపేట నుంచి దొంగపల్లి పోతున్నాయి, మొత్తం 24 గంటల లారీలు. మంగమ్మ నా పేరు, యాదగిరిపల్లి మాది. రాజపేట నుంచి వంగపల్లికి ఒకటి 20 లీటర్ రోడ్డు, అది టిప్పర్లు పోతున్నాయి, లారీలు వరంగల్ కుడుతున్నట్లనే. నా షాప్ ఇన్నే ఉంటుంది, మీకు టైలర్ నేను కుడతా. ఒక్కటే దుమ్ము ఎత్తిపోసి మొత్తం ఉప్పు చిత్ర పడుతుంది. మాకు ఎవరు గిరాకీ కూడా వస్తలేదు నాకు, అది దుమ్ము చూసి. రోడ్ మంచిగా లేదు, దుమ్ము ఎత్తిపోస్తుంది. ఇన్నే ఉంది నా షాప్, 3 పట్ల లేక ఎన్నో మాట ఫిరాదు అయినాం. అయితే నేను ఓపిస్తా అన్నాడు, గెలిచినాక మొత్తం ఈ టెంకాలు వస్తలేడు. మొన్న కూడా పోతుంటే ఆపుతాం, ఆపితే ఇట్లా ఉండవు, నేను ఓపిస్తాం, మీరేం తెచ్చి పడకుండా అన్నాడు. ఇంతవరకు మరి లేపుతలేడు. రోడ్ ఓపించే బాధ్యత నాదన్నాడు. షాప్ మొత్తం చిరాకే దెబ్బతిండదు నాకు, పండుగ షాప్. ఆయన కూడా తెచ్చి వీళ్ళ కూడా తెచ్చి షాప్ చెప్పు ఊరి పేరు రాజపేట బుధవారం సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులతో తాను మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని చేపట్టానని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఏనాడు పదవులు కావాలని కోరలేదని ఆయన అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకానికి సహకరించిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట మార్కెట్లో రైతులకు, కార్మికులకు, దళవాయిలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. త్వరలోనే మార్కెట్లో అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని శాలువాలతో, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ యార్డులో ధాన్యం, కందుల కొనుగోలును కొప్పుల వేణారెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా గట్టు శ్రీనివాస్, డైరెక్టర్లుగా ధరావత్ వీరన్న నాయక్, దాసరి తిరుమలరావు, నకరకంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, గోపగాన్ని పేద వెంకన్న, మేడమాలపు దామోదర్ రెడ్డి, ఆర్తి కేశవులు, గోగుల పద్మ, చిన్నోజు నరసింహాచారి, షేక్ అబ్దుల్ జరీం, ఉప్పల సత్యనారాయణ, మాడుగుల నవీన్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ధనాదాయే ధనదాయే మహాధనే ధనమ్మే చుషుదాం దేవీం సర్వకామార్థసిద్ధయే సర్వోత్రణం ధాన్యం వశ సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం. పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దామోదర్ రెడ్డి గారు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గం ఏర్పాటులో ప్రధాన భాగం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న తేడాలతోటి ఒక విధంగా చెప్పాలంటే మన కార్యకర్తల అలసత్వంతో కొంత మనం 4,000తో ఓడిపోవడం జరిగింది. ఈనాడు దామోదర్ గారు గెలుచుంటే ఈ రాష్ట్రంలో అందరికంటే సీనియర్గా ఉండి పెద్ద బాధ్యతలు ఉండేవాడు. చాలా దురదృష్టం కాలే. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు కుందూరు జానారెడ్డి గారి కుమారుడు కుందూరు రఘువీర్ గారికి పార్లమెంట్ స్థానం టికెట్ ఇస్తే సూర్యాపేట నియోజకవర్గంలో మనం ఓడిపోయింది. అసెంబ్లీలో 4,300 ఓట్లతో ఓడిపోతే ఎంపీకి వచ్చేసరికి 74,500 ఓట్ల మెజార్టీ ఈ ప్రాంతంలో ఓన్లీ వన్ ఆర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఎలక్షన్లు జరిగినాయి. సింగిల్ హ్యాండ్ మీద ఎలక్షన్ జరగబట్టి పార్లమెంట్లో రఘువీర్ గారికి అత్యుత్తమైన మెజార్టీ వచ్చింది. నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుదవలేదు. వాళ్ళు వీళ్ళకు దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రెండు టర్మ్లో కూడా ఇలాంటి ఇబ్బందులు చేసి సీటు పోగొట్టుకోవడం జరిగింది. ఇది ఆ ఇవ్వడంతో ఆ మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు ఎన్నికల్లో వచ్చిన అప్పటివరకే నా పేరు పోయింది, అక్కడ ఆపేశారు. ఫిబ్రవరి 23 నాడు 24లో ఆ ఎన్నికలతోటి జానారెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, ఒక దామోదర్ రెడ్డి గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల అనంతరం వేనారెడ్డి మార్కెట్ చైర్మన్గా సీఎం గారు ఒప్పించి చేపిస్తామని చెప్పి చేయడం జరిగింది. మనం ఇచ్చిన మెజార్టీకి ఈ ప్రాంతం సూర్యాపేట నియోజకవర్గం ఇచ్చిన మెజార్టీకే ఇలా పాలకవర్గం ఈ పాలకవర్గం ఏర్పడని కూడా మనస్ఫూర్తిగా చెప్పాలి. దీంట్లో రఘువీర్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా దీన్ని ఈ కమిటీని ఒప్పిస్తానికి, ఈ కమిటీని వేస్తానికి ఏపీయడం జరిగింది. పెద్దలు జానారెడ్డి గారికి అయితేంది, రఘువీర్ రెడ్డి ఎంపీ గారికి అయితేంది, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితేంది. ఇదంతా ఒక భాగం. వీళ్ళంతా గట్టిగా చేశారు ఈ పాలకవర్గం రావాలని. మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ కమిటీ మీద, ఈ పాలకవర్గం మీద, నా మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో తప్పుడు నివేదికలు ఇచ్చినా కూడా అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ పాలకవర్గం ఏర్పడిందని కూడా తెలియపరుస్తున్నాను. ఒకటేంటంటే మేము కోరుకున్న దాంట్లో, మేము అడిగిన దాంట్లో న్యాయబద్ధమైనది వీరన్ నాయక్దే వైస్ చైర్మన్ డైరెక్టర్ అయింది. అది ఒక్కడే తప్ప అదర్వైజ్ మిగతా అంతా మంచిగా జరిగింది. కట్టు శ్రీనివాస సార్ కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రుడే, అట్లేం లేదు. మేము దాన్ని తప్పు పట్టట్లేదు. ఓకే, నేను అందరికీ కూడా మరొకసారి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కార్మికులకు కానీ, ఉద్యోగులకు కానీ అందరికీ ఎల్లవేళ్ళ దడవేళ్ళకు కానీ అందరికీ కూడా మార్కెట్లో, ఈ మార్కెట్ కమిటీలో, మార్కెట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు, మా పాలకవర్గం ముందుండి అందరికీ కూడా సహకరించి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తామని కూడా తెలియపరుస్తూ, దాంతోపాటు నా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా సరే ఈ అర్ధరాత్రి అపరాత్రి నాకు ఆపద వచ్చిందంటే నేను ముందుండే వ్యక్తిని. గత 40 సంవత్సరాల నుంచి ఎట్లయితే ఉన్నానో అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా. పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్స్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్ మాట్లాడారు. పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన కొప్పుల వేణారెడ్డి మరియు ఇతర డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రుద్రంగి రవి, బెల్లిద శ్రీనివాసు, గుండా శ్రీధర్, బజ్జూరి శ్రీనివాస్, తేరటపల్లి సతీష్, మిట్టపల్లి రమేష్, జూలకంటి నాగరాజు, శ్రీరంగం రాము, తల్లాడ శ్రీనివాస్, గుండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ మహిళా కానిస్టేబుల్, ఆవిడ అందరిలా కాదు, డ్యూటీలో శివంగి ఆప్యాయతలో అమ్మ, ఆవిడ పేరు వాసర్ల పావని నాగేందర్ అనే మహిళా కానిస్టేబుల్. ప్రతిరోజు ఆమె హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వచ్చి డ్యూటీ చేస్తుంది. డ్యూటీలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పోలీస్ స్టేషన్కు వచ్చే వారిని రిసీవ్ చేసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్య పరిష్కార దిశగా చేయడమే ఆమె కర్తవ్యంగా విధులు నిర్వహిస్తుందని SHO రమేష్ వెల్లడించారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ కానిస్టేబుల్, ఆవిడ అందరిలా కాదు, డ్యూటీలో శివంగి ఆప్యాయతలో అమ్మ, ఆవిడ పేరు వాసర్ల పావని నాగేందర్ అనే మహిళా కానిస్టేబుల్. ప్రతిరోజు ఆమె హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వచ్చి డ్యూటీ చేస్తుంది. డ్యూటీలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పోలీస్ స్టేషన్కు వచ్చే వారిని రిసీవ్ చేసుకొని వారి సమస్య అడిగి తెలుసుకొని సమస్య పరిష్కారం దిశగా చేయడమే ఆమె కర్తవ్యంగా విధులు నిర్వహిస్తుందని SHO రమేష్ చెప్తున్నారు. స్టేషన్ హెడ్ ఎవరైనా ఏదైనా కేసు ఈ మహిళా కానిస్టేబుల్ పావనికి అప్పచెప్తే ఆ కేసు సామరస్యంగా పూర్తి చేసి వారి ఇరువురికి సర్ది చెప్పడంలో దిట్ట. ఈ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఎన్నో సమస్యలు, ఆడవారికి అవన్నీ చూసుకుని స్టేషన్కు వచ్చేవారిని రిసీవ్ చేసుకుని క్రమశిక్షణగా గౌరవంగా మందలిస్తూ ఇరువురికి అర్థమయ్యేటట్లు వివరించి చెప్పడం ఆమెనే సాటి. అందుకే మన పెద్దలు అంటారు, భూదేవికి ఉన్నంత ఓపిక ఒక్క ఆడవారికి సాధ్యమని అంటారు. ఆ పదానికి అర్థం ఈ మహిళా కానిస్టేబుల్ పావని నాగేందర్ అనుకోవచ్చు. పోలీస్ అంటే అందరూ ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే కొంతమంది సిఫారసుదారులు స్టేషన్కు వచ్చే వారి పట్ల వినయంగా ఉంటూ వారి సమస్యలను, వారి ప్రాంతమును తెలుసుకొని వారి పరిధి పోలీస్ స్టేషన్లో ఆఫీస్ వద్దకు పంపడం, వారి పని చేయించి సర్ది చెప్పడంలో ఈ మహిళా కానిస్టేబుల్ చాకచక్యం పలువురిని ఆకట్టుకుంది. చాలా ఎవరు కొడుకులో ఎవరేమో మంచి హ్యాపీగా పలకరించి వాడి నుంచి అది చేస్తుందని చెప్పి వాడుతారు. తూప్రాన్పేట వల్లభ మిల్క్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల భూమి నీరు కాలుష్యం అవుతుందని, బోరు నీరు మొత్తం పచ్చగా వస్తున్నాయని వెంటనే వల్లభ మిల్క్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీపీ తాండూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రైతులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తూప్రాన్పేట వల్లభ మిల్క్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల భూమి నీరు కాలుష్యం అవుతుందని, బోరు నీరు మొత్తం పచ్చగా వస్తున్నాయని వెంటనే వల్లభ మిల్క్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీపీ తాండూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రైతులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెంచల శ్రీనివాస్,
మాజీ సర్పంచ్ జంగయ్య, మాజీ ఉప సర్పంచ్ ఏనుగు మాధవరెడ్డి, గంధమాంజనేయులు, ఉప్ప జంగారెడ్డి, మట్టిపల్లి రాజు, ఏనుగు జైపాల్ రెడ్డి, బక్కతట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఏమనుకుంటారు, ఇది పాల కంపెనీ, ఇది కాలుష్యం కాదని అనుకుంటారు. కానీ మేము కూడా ఈ కంపెనీ వాడేటప్పుడు ఈ పాల కంపెనీ అంటే పబ్లిక్ పాలు తాగే కంపెనీ మంచిది అని అనుకొని సంతోషపడ్డాం. కానీ ఇది పాలు కాదు, పాల పేరుతో ఒక కాలకూట విషయాన్ని ఇస్తుంది మా గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకు. ఇక్కడి నుంచి ముందుగా ఒక 1.5 year బ్యాక్ ఒక 200-300 మీటర్ల సరౌండింగ్ ఉన్న బోర్లు బావులు ఖరాబ్ అయినాయి. అప్పుడు మేము కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ ల్యాబ్ టెస్టులు అయిపోయినాయి, సాయిల్ టెస్ట్ చేసిర్రు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ టెస్ట్ చేసిర్రు, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు లోపల చేసిర్రు, బయట చేసిర్రు. వాళ్ళు తప్పు చేసిరని నిర్ధారణ అయింది. వాళ్ళకు నోటీసులు ఇచ్చిర్రు. వీళ్ళకు ఒక నెల రోజులలో మేము అన్ని చర్యలు చేపడతాం. ట్రీట్మెంట్ ప్లాన్ను ఖరాబ్ అవడంతో కొన్ని వర్షాకాలంలో ఇట్లా గ్రౌండ్లో నీళ్ళు పోయి ఇట్లా అయిపోయింది. మేము ఇక్కడ నుంచి ఇట్లా చేయమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మా అందరి ముందర వీళ్ళు లెటర్ ఇచ్చిర్రు. 1 monthలో మేము మళ్ళీ అన్ని ప్లాంట్ కేవలం ఎస్టీపీ ప్లాంట్ ఉంది, కానీ అది నామమాత్రం నడిపియరు. ఎస్టీపీ ప్లాంట్ నడిపించకుండా ఈ ఫ్యాక్టరీకి సౌత్ వైపు ఓపెన్ జాగల ఒక 15 బోర్లు వేసి 1500 అడుగులు ఒక్కొక్క బోరు. ఈ ఒక్కొక్క బోర్లో ఒక్కొక్క రోజు ఇట్లా సీరియల్గా వదులుకుంటే ఇప్పుడు మనం వెనక పోయి చూద్దాము. మీ గతంలో కూడా మీడియాకు చూపించిన ఓ తరిపొలంలా ఎప్పుడు తడి మన బురద మళ్ళీ దిగితే ఎట్లా దిగబడుతూ అట్లా ఉందంలా. ఈ వాటర్ అంతా ఇనికి గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చి చుట్టుపక్కల ఉన్న నాదైతేనేది, చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఇండ్లు, వీళ్ళందరి ఊరు రోడ్ అవతల కూడా చక్రం మల్లేసి, బకతట్ల మల్లేషు, అదేవిధంగా బకతట్ల సత్తయ్య, అందరు బోర్లు ఖరాబ్ అయిపోయినాయి. మొత్తము పసుపు రంగుల గ్రౌండ్ వాటర్ మొత్తము మన పెసర రంగుల వాటర్ తయారైపోయి ఒక కెమికల్ వాసన వస్తుంటుంది. మనకి ఏదైనా కెమికల్ కలిసి వాసన వచ్చేస్తూ ఆల్రెడీ గతంలో 5 ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఐఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరుబాటలో భాగంగా బుధవారం నాంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మండల కమిటీలతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఐఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరుబాటలో భాగంగా బుధవారం నాంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మండల కమిటీలతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యల కొరకు పోరాడతామని అన్నారు. గ్రామాలలో రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, వృద్ధులకు పెన్షన్ రాని వారికి ఇవ్వాలని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా 4 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించాలని వారు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో మండలంలో అన్ని గ్రామాలలో ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తుందని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు, కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, కొమ్ము ముఖేష్, అందుగుల రాములు, భిక్షమయ్య, పర్వతాలు, శ్రీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము సిపిఐఎం పార్టీ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి వద్ద ఉన్నాము. ఇక్కడ సిపిఎం తలపెట్టినటువంటి ప్రజా పోరుబాటలో భాగంగా మండల పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలపైన అసలు ఏ సమస్యలు ఉన్నాయో ప్రజల వద్దకే వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాము. వారు ఏ రకమైనటువంటి సమస్యలను వెలికి తీస్తున్నారు, వేటిపైన పోరాటం చేస్తూ తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ ప్రజా పోరుబాటలో భాగంగా మీరు వివిధ గ్రామాలు తిరగడం స్టార్ట్ చేశారు. ఈ గ్రామాలలో మీరు చూసినటువంటి సమస్యలు ఏం కనబడుతూ ఉన్నాయి? ముఖ్యంగా నాంపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇప్పటికీ ఒక 5 గ్రామాల్లో సర్వే చేసినాము. ముఖ్యంగా వస్తున్న సమస్యలు ఏమిటి అంటే భూ సమస్య, ఏండ్ల తరబడి ఉన్నటువంటి భూ సమస్య ముఖ్యంగా వస్తూ ఉంది. ధరణి వచ్చిన తర్వాత దాన్ని మార్పులు చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి మా భూ సమస్యలు అనేది రైతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఉపాధి కూలీలు చెప్తా ఉన్నారు వాళ్ళ సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా కూరుకుపోయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారతాయని కోరుకున్నారు. కేసీఆర్ మీద విరక్తి చెంది కోరుకున్నా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. మా సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి అనేది. ఇంకోటి 4 గ్యారంటీలు ఏమి ఇంతవరకు అమలు చేయలేదు. దాంట్లో మీద మీరు ఏమన్నా మాట్లాడతారా? మేము రావడానికి సిద్ధంగా ఉన్న ఉద్యమాలకు అనేది మంచి స్పందన వస్తుంది గ్రామాల్లో. ముఖ్యంగా ఈ ఎండాకాల పరిస్థితులు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నీటికి కొరత కూడా చాలా ఉంది. రైతులకు సంబంధించి రైతులు పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. సాగునీరు తాగునీరు గ్రామాల్లో తీవ్రంగా ఉంది. రైతులు చెప్పేది ఏంటంటే వరి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. మొత్తం కూడా ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి ఆ సమస్య కొరబడుతుంది. నీటి భూగర్భ జలాలు మొత్తం కూడా అడిగంటిపోయినాయి అనేది మాకు సమాచారం ఇస్తూ ఉన్నారు. వారి సమస్య మీద కూడా కొట్లాడడానికి మేము సిపిఎం పార్టీగా గ్రామాన క్లుప్తంగా అన్ని గ్రామాల్లో సర్వే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సమస్యలు కానీ, అదేవిధంగా రైతులకు ఉన్న సమస్యలు, వ్యవసాయ కూలీలకు ఉన్న సమస్యలు, మహిళలకు ఉన్న సమస్యలు మొత్తం కూడా వెలికి తీసి ఆ సమస్యల మీద అధికారులకు దృష్టికి తీసుకెళ్లి వినతిలు ఇచ్చి తర్వాత రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధరణ కార్యక్రమం కూడా ఈ నెలలో మొత్తం కూడా మార్చి నెలలో మొత్తం కూడా సిపిఎం పార్టీ ఈ ప్రజా సమస్యల మీద పోరుబాట అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఉన్న సమస్యని గిట్టుబాటు ధర లేదు, పంటకు గిట్టుబాటు ధర లేదు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది కోరుతూ ఉన్నారు. వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీకి సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు పెంచాలి. అదేవిధంగా కూలికి సంబంధించిన ఒక్కరోజు కూలి 800 చొప్పున ఇవ్వాలనేది కూడా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎండాకాల ప్రాంతంలో అన్ని గ్రామాల్లో ఉపాధి పని పెట్టలేదు, కొన్ని గ్రామాలకు పరిమితం చేస్తూ ఉన్నారు. అంటే డబ్బులు మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈ ఉపాధి నిధులు మొత్తం కూడా పక్కదారిన పెడతా ఉన్నారు. అది కాకుండా ఉపాధి కూలీలకే కేటాయించాలి. పనులకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు వర్తింపజేసే విధంగా ఆ వ్యవసాయానికి సంబంధించి కూడా అనుసంధానం చేసి పని చేయించాలనేది 200 రోజులు పని దినాలు పెంచాలి. అదేవిధంగా 800 రూపాయల రోజువారీ కూలీ పడేటట్టుగా చేయాలి. ఆయా ప్రాంతాల్లో చేస్తున్న పని ప్రదేశాల్లో టెంట్ వేయాలి. అదేవిధంగా నీళ్ల వసతి, అదేవిధంగా మెడికల్ కిట్లు పెట్టాలనేది సిపిఎం పార్టీగా మేము వివిధ గ్రామాల్లో వాళ్ళు చెప్తున్నటువంటి వ్యవసాయ కూలీలు చెప్తున్నటువంటి సమస్యను కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ సమస్య మీద కూడా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ఉన్నటువంటి లోన్లకు సంబంధించి కూడా కొన్ని పరిస్థితుల బట్టి కొంతమంది లోన్లు ఇస్తూ ఉన్నారు, గ్రేడ్ సిస్టమ్ పెట్టి దాన్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అవి కూడా గ్రేడ్ సిస్టమ్ లేకుండా కోరిన అందరికీ లోన్స్ ఇచ్చి చేయాలనేది, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 లక్షల మాఫీ అని చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా అది చేయలేదు. 4 హామీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 4 హామీలు నెరవేర్చాలా, 25,000 ఇస్తా అన్నారు, రకరకాలుగా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. మరి అవి అట్టనే కుండిపడిపోతా ఉన్నాయి. గట్లమల్లపల్లిలో ముఖ్యంగా 6-7 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 4 ఎకరాల భూమి గతంలో చేసిన ఉద్యమం, పాదయాత్రలు చేసినాం. దాని మీద కలెక్టర్ గారిని కలిసినాం. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి పాదయాత్ర సందర్భంగా వినతిలు ఇచ్చినాం, కానీ పరిష్కరించలేదు. ఖచ్చితంగా అది లేఅవుట్ తీసి నిరుపేదలకు అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలనేది, ఎస్సీ బీసీలందరికీ అది ప్లాట్లు పంచాలని, గట్లమల్లపల్లిలో ఉన్నటువంటి ప్లాట్లన్నీ పంచాలనేది సిపిఎం పార్టీగా కోరడం జరుగుతూ ఉంది. మీరు కోరుకున్న విధంగానే ప్రతి ప్రజా సమస్య కూడా నెరవేరాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అదేవిధంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య కూడా లేకుండా ప్రజలకు చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ హాజరై అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసి విలేకరులతో మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ హాజరై అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ డేట్ నిర్ణయించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు మాత్రం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తేనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయించిన భూములలో పక్కా భవనాన్ని నిర్మించి వసతులు కల్పించడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి శశికుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి ఉయ్యాల సోమయ్య, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు ఎల్ఆర్ఎస్ సదస్సుకు హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, మాంకాలి ప్రణీత్, ఎస్కే బాబా, ఉయ్యాల నగేష్ గౌడ్, పంతంగి దశరథ గౌడ్, తన్వీర్, సతీష్, మున్సిపాలిటీ అధికారులు భార్గవ్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో తేజస్ నందలాల్ పవర్ జిల్లా కలెక్టర్ గారు ఎల్ఆర్ఎస్పై అవగాహన సదస్సు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సదస్సుకు పట్టణ పురప్రముఖులు, మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మేధావులు, ఉద్యమకారులు, ఎంతోమంది పత్రికా విలేకరులు, మిత్రులు అందరూ కూడా ఈ మీటింగ్కు హాజరు కావడం జరిగింది. మరి ఎల్ఆర్ఎస్ అనేది మీడియా ముఖంగా కానీ, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీరణ గారు కానీ, రాష్ట్ర క్యాబినెట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మరి ఎల్ఆర్ఎస్ మీరు 25% మీకు మాఫీ చేస్తాం, 25 మీరు మార్చి 31 వరకు కట్టుకుంటే మీకు మాపేద్దని చెప్తున్నది జరిగింది. కానీ ప్రజలకు, జిల్లాలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడ ప్రజలు కానీ మొత్తం కూడా ఈ అవగాహన అనేది పూర్తిగా అవగాహన, సందేహాలు తిరిగి ఉన్నాయి తప్ప, అవగాహన కలెక్టర్ గారు సుసాయిగా చెప్పడం జరిగింది తప్ప ఇంకా సందేహాలు చాలా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ 10,000 రూపాయలు కట్టి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకుందామని ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీ అధికారి గారికి పోతే అధికారులు అది ఆప్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, మేము 20% మీకు ప్రొసీడింగ్ లెటర్ ఇస్తాం వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ సబ్ రిజిస్టర్ కార్యాలయం కాడ మీరు రిజిస్ట్రేషన్ కాడికి పోయి అక్కడ లేఅవుట్లలో 10,000 కట్టినటువంటి 10% కట్టుకున్నటువంటి డాక్యుమెంట్లు తీసుకుపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పోతే అక్కడ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఇది మున్సిపాలిటీ అధికారులు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కట్టుకున్నాకనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ డబ్బులు వెచ్చించి వడ్డీల కొద్దిగా 3 రూపాయలు వడ్డీ చేసుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఎంతో నానా అవస్థలు పడి కన్నీరు మున్నీరు అవుతున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ కాక అవస్థపడ్డారు. మరి ప్రభుత్వం మరి మార్చి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని 30% అని అది ములిగే నక్కపై వాట పడ్డట్టు, తాడిపండు పడ్డట్టు వాళ్ళు ఇక్కడ వస్తే ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు, 10,000 కట్టినా కూడా కట్టుకోవట్లేదు, ఆ సబ్ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు. మరి ఇక్కడ సందేహాల కోసం ఇక్కడ ప్రజలను పిలిపించారు కలెక్టర్ గారు. మరి ఆ సందేహాలు తిరిగి ఉన్నాయి. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సబ్ రిజిస్టర్ కాడికి పోతే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అర్ధగంట టైం పడుతుంది. అక్కడ ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక సిబ్బంది లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్ మళ్ళీ మున్సిపాలిటీకే కట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నారు. అటు సబ్ రిజిస్టర్ కట్టుకోవాలన్నా, ఇటు మున్సిపాలిటీ కట్టుకోవాలన్నా కూడా ప్రజల సందేహాలు తిరిగి ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే కోట్లు సంపాదించారు, 100,000 కోట్లు, ఇలా కోటీశ్వర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీదనే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హోదా ఎదిగిండు. మరి ఈ మంత్రులు, కలెక్టర్లు
పిల్లల చదువుల కోసం రియల్ ఎస్టేట్ అనేది చిన్న చూపు కాదు. రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే సమాజంలో ఏ ఒక్క కుటుంబం కూడా లేదు. అటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపులోకుండా ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. వారికి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో మాకు 8 గుంటల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనాన్ని కేటాయించారు. వాటికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనం కూడా ఏర్పాటు చేయలేదు. మరి ప్రజలకు 1000 రూపాయలు కట్టినా కానీ 10,000 కట్టినా కానీ రిజిస్ట్రేషన్ LRSకు ప్రత్యేక సిబ్బంది చొరవ తీసుకోవాలి. ఏదో పేపర్లో మీడియా ముఖం కానీ పేపర్ల ముఖంలో చెప్పుకొని మీటింగులు పెట్టి ఏదో దులుపుకొని పోవడం కాదు. ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి పేదలకు రిజిస్ట్రేషన్ అన్నీ సమకూరేలాగా ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగును నింపాలని మరి ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయం ఉన్నటువంటి ప్లానింగ్ అధికారి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి ప్రత్యేక చొరవ చూసుకొని నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మన నందలాల్ కలెక్టర్ గారికి LRSకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు మరి ప్రజలకు అన్ని తీర్చాలని నేను ఈ కలెక్టర్ ఇవే LRS ప్రజలను ఇబ్బంది పెడితే 33 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా మొదలైతే కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటాను రాష్ట్ర ప్రభుత్వానికి. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాపోళ్ల గుడి దగ్గర గల ఎడ్ల గోపయ్య విగ్రహం దగ్గర జరిగిన ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమం మాల మహానాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొప్పుల వేణారెడ్డి ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాపోళ్ల గుడి దగ్గర గల ఎడ్ల గోపయ్య విగ్రహం దగ్గర జరిగిన ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమం మాల మహానాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొప్పుల వేణారెడ్డి ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పూర్వ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్, మాల మహానాడు సూర్యాపేట గౌరవ అధ్యక్షుడు బొల్లెద్దు దశరథ, బొల్లెద్దు బుచ్చిరాముడు, బొల్లెద్దు గోపయ్య న్యాయవాదులు ఏడిడ్ల అశోక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది వసంత సత్యనారాయణ, పిల్ల యాదవ్, పిండిగ అశోక్, మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయిల అఖిల్, ఎడ్ల గోపయ్య మనవడు ఎడ్ల గోపి, పిడమర్తి శంకర్, వల్లాస్ దేవేందర్, నామ వేణు తదితరులు పాల్గొని ఎడ్ల గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కోదాడు ఏరియా ప్రాంతంలో 60-70 సంవత్సరాల క్రితమే విద్యే ఆయుధంగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మన ప్రాంతంలో తీసుకొచ్చిన గొప్ప విద్యావేత్త మా ఎడ్ల గోపయ్య గారు. మరి మాజీ శాసనసభ్యులుగా పనిచేస్తూ మన ప్రాంత అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి ఎడ్ల గోపయ్య గారు. మరి ఈ ఎడ్ల గోపయ్య గారి ఈరోజు వర్ధంతి కార్యక్రమంగా మరి ముఖ్య అతిథులుగా మన గౌరవ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
మరి పార్టీకి ఎంతో అభివృద్ధి పనిచేసినటువంటి అన్న మా వేనారెడ్డి గారు ఈరోజు సూర్యాపేట తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మార్కెట్ కమిటీ ఉన్నటువంటి సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్మన్గా కావడం అందరం సంతోషపడుతున్నాం. మరి ఈరోజు వారు ఒక నిబద్ధమైన కార్యకర్తగా పనిచేస్తూ మరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీగా ప్రమాణానికి స్వీకారం చేయడం తదనంతరం వెంటనే ఈరోజు గోపయ్య గారికి వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసి నివాళులు అర్పించినటువంటి వీరన్న గారికి అందరం కూడా రైతుల పక్షాన హృదయపూర్వక స్వాగతం ధన్యవాదాలు. ఈ సందర్భంగా అన్నగారిని నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. పెద్దలు స్వర్గీయ ఎడ్లగోపయ్య గారు మాజీ శాసనసభ్యులు 1972లో వారు శాసనసభ్యులుగా ఉండే మాకు అప్పుడు ఏదో చిన్నపిల్లలం వినేది వారి గురించి చెప్తా ఉంటా లేదు అన్న చెప్పిండు. విద్యారంగం మీద దృష్టి పెట్టి ఎంతోమంది పేదవాళ్ళను హాస్టల్స్ పెట్టి విద్యను అందింపజేసి వారి సక్సెస్కు చాలా దోహదపడే వ్యక్తి పెద్దలు గోపయ్య గారు. 36వ వర్ధంతి ఈరోజు వారి స్మరించుకోవడానికి ఇక్కడ విచ్చేసిన. నాకు ఒక గుర్తు ఏంటంటే మాజీ శాసనసభ్యులు పెద్దలు వేదాస్ వెంకయ్య గారు కూడా ఒకనాడు ఇక్కడ ఈ కార్యక్రమంలో వారి స్పీచ్ విన్నాను. నేను గోపయ్య గారు పెట్టిన హాస్టల్ను చదువుకొని నేను ఈ లెవెల్కి వచ్చి ఈ స్థాయికి వచ్చినా అని చెప్పి మీరు గుర్తు చేసుకోవడం నాకు గుర్తుగా నాకు ఆ రోజు గుర్తుండే. అదొకసారి గుర్తు చేసుకుంటున్నాను. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ అభివృద్ధికై నివేదించిన వివిధ ప్రతిపాదనలకు స్పందనగా బుధవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆచార్య విద్యాధర్ రెడ్డి, ఆచార్య బాలకృష్ణ, ఆచార్య మృణాలిని, ఆచార్య శోభారాణిల పరిశీలన బృందం యూనివర్సిటీని సందర్శించి ప్రతిపాదనలు, సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ అభివృద్ధికై నివేదించిన వివిధ ప్రతిపాదనలకు స్పందనగా బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఆచార్య విద్యాధర్ రెడ్డి, ఆచార్య బాలకృష్ణ, ఆచార్య మృణాలిని, ఆచార్య శోభారాణిల పరిశీలన బృందం యూనివర్సిటీని సందర్శించి ప్రతిపాదనలు, సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమావేశ మందిరంలో మొదట ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ను విశ్వవిద్యాలయ స్థితిగతుల ప్రభుత్వానికి నివేదించిన అభివృద్ధి ప్రతిపాదనలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాబో విద్యా సంవత్సరం నుండి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, బిఈడి, ఎంఈడి, బీపీఈడి, ఎంపీఈడి, ఎంఏ గవర్నర్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎంఏ డెవలప్మెంట్స్ స్టడీస్, బీఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు, అందుకు తగిన అధ్యాపక పోస్టులు మరియు కళాశాల భవనాలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు సహాయకారిగా నైపుణ్యాభివృద్ధి కొరకు సంస్థ ఏర్పాటుకు మరియు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ బడ్జెట్ కోర్సులుగా మార్పునకు ప్రతిపాదనలు అందించినట్లు వివరించారు. మొత్తం భవనాల నిర్మాణము, అధ్యాపక నియమాలకై ప్రభుత్వానికి నివేదించినట్లు, వివిధ భవనాల నిర్మాణానికి మొత్తం 309,65 రూపాయల ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇన్స్పెక్షన్ కమిటీ ఆచార్య విద్యాధర్ రెడ్డి నేతృత్వంలో విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వారి ప్రతిపాదనలు కూలంకుషంగా పరిశీలించి అందుబాటులో ఉన్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కుప్పల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ఐక్యసి డైరెక్టర్ డాక్టర్ దోమల రమేష్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, కళాశాలల ప్రిన్సిపాల్ సుధారాణి, డాక్టర్ కె ప్రేమ్సాగర్, అరుణప్రియ, డాక్టర్ శ్రీదేవి, ఆచార్య రేఖ, హరీష్ కుమార్, సిఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. బుధవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండలం హన్మాపుర గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన మదీనా చెరువును, వరి పొలాలను రైతులతో కలిసి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పరిశీలన చేసినారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడారు. బుధవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన మదీనా చెరువును, వరి పొలాలను రైతులతో కలిసి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పరిశీలన చేసినారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ వడపర్తి గ్రామంలోనే వాగు చెరువు నిండి
కాలువల ద్వారా మదీనా చెరువును నింపితే ఎండిపోయిన బోర్లలో నీళ్లు వచ్చి వరి పంట పొలాలకు ఉపయోగపడుతుందని, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు తాగడానికి నీరు కూడా దొరుకుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం ఆ చెరువును నింపాలని, ఆవులకు, మేకలకు నీళ్లు తాగడానికి తొట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినారు. చాలామంది రైతులు అప్పులు తెచ్చి సాగు చేస్తే బోరుబావులు ఎండిపోయి పెద్ద ఎత్తున పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నారని ఆవేదన వెళ్లబుచ్చారు. ఇప్పటికీ కొందరికి రుణమాఫీ కాగా రైతు భరోసా అందక ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క వరి పొలాలు ఎండిపోయి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగానికి, కౌలు రైతులకు మేమున్నామని భరోసా కల్పించడానికి గ్రామాలలో అధికారులను పంపించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలన చేసి ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నరసింహ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పాల్గొని మాట్లాడగా, శాఖ కార్యదర్శి మోట ఎల్లయ్య, సభ్యులు తోటకూరి గణేష్, తోటకూరి నాగరాజుతో పాటు రైతులు ఎర్రబోయిన అంజయ్య, ఎర్రబోయిన మల్లయ్య, ఎర్రబోయిన ఐలయ్య, వడ్లకొండ బాలరాజు, ఎర్రబోయిన నరసింహ, బండి నరసింహ, మాడుగుల అంజయ్య, నాయిని బాలయ్య, దుర్గం సురేష్, దుర్గం శ్రీశైలం, ఎర్రబోయిన కృష్ణయ్య, ఎర్రబోయిన మల్లయ్య, బుచ్చాల రాజు, గోమారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువును, వడపర్తి చెరువు నుంచి నీళ్లు తెచ్చి హన్మాపురం చెరువును, హన్మాపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలను అందించాలే రైతాంగానికి నీళ్లను, హన్మాపురం చెరువు నింపి రైతులకు సాగు నీరును వడపర్తి చెరువు నుంచి హన్మాపురం చెరువులోకి నీళ్లను దేవాలే, చెరువులోకి నీళ్లను, హన్మాపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలకు సాగు నీరును వర్తిల్లాలి రైతుల ఐక్యత, వర్తిల్లాలి ఎర్ర జెండా, వర్తిల్లాలి రైతుల ఐక్యత. ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారము, ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారము, ఎకరానికి 30,000 రూపాయలు, ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు, ఎండిపోయిన వరి చేన్లకు ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారము. పర్యటన చేయాలి అధికారులు వెంటనే, ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి, ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి, ఎండిపోయిన పొలాల విషయంలో అధికారులు వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారము ప్రకటించాలి, 30,000 రూపాయల నష్టపరిహారము. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ చెరువు దాదాపు 99% నీరు లేక ఎండిపోయింది. ఈ చెరువు ఆధారంగా ఒక 7-8 గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది. ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరులు మొత్తం కూడా ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. దాని ద్వారా 300-400 ఎకరాల భూమి ఈ 7-8 గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు, సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగాన్ని దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి, మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మేము మీకు అండగా ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటివి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇవాళ చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసాపురం ప్రాజెక్టు ఉన్నది, ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది, ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది, నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా
కొన్ని నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీన చెరువు నిండితే ఈ మదీన చెరువు ద్వారా 1000 ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. 19 తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ 9-10 మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం 350 కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయితే ఈ 7-8 మండలాల్లో నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం రెవెన్యూ గ్రామ పంచాయతీలోని శ్రీ ఏకశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం రెవెన్యూ గ్రామ పంచాయతీలోని శ్రీ ఏకశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల కొరకు మౌలిక వసతులు కల్పించి భక్తుల కొరకు తగిన భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. భక్తుల కొరకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ ఏకశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో మర్రిగూడ మాజీ సర్పంచ్ మాసా నీలిమా చంద్రశేఖర్ మరియు కటికం జ్యోతి వెంకన్న దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు పోలీస్ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మాదాయ శాఖ ఈవో జయరామయ్య, ఆలయ చైర్మన్ వట్టికోటి రవి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, పూల వెంకటయ్య, ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి, ఏరెడ్ల సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ముమ్మడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాల కొండలు, తుంగపాడు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు దండిగ నరసింహ, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బేగర్గిరి, చిలుకూరి భిక్షం తదితరులు పాల్గొన్నారు. నేతాల దేవరకొండ లింగయ్య 500 రూపాయలు, రూపాయలు జిల్లా
3,40,000 బసిరెడ్డి మహేష్ గారి పాట అనాలి एक बार 3 बार आने का मतलब बात మనటకైతే మన సారు ఇంకా 5 నిమిషాలు ఆగాలి అంటే ఆత్రే కదా ఆగమయ్యేది. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ సమావేశం భువనగిరి టౌన్లోని స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగినది. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీని సిఐటియు జిల్లా కమిటీ ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాల్ హాజరై మాట్లాడారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ సమావేశం భువనగిరి టౌన్లోని స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగింది. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీని సిఐటియు జిల్లా కమిటీగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో సుమారు 900 మంది ఐటీ ఉద్యోగులతో కొనసాగుతున్న సంస్థ ఒకేసారి కనీసం ముందస్తు నోటీస్ లేకుండా 750 మంది ఉద్యోగులకు పైగా తొలగించడం చట్టవిరుద్ధమని, తక్షణమే తొలగించబడిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, చట్ట ప్రకారం వారికి రావాల్సిన బెనిఫిట్స్ని వెంటనే అందించేయాలని, లేని ఎడల సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన నుండి కనీస వేతనాల జీవోలను గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి విడుదల చేయలేదని, 73 షెడ్యూల్ పరిశ్రమలలో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిధిలో పనిచేస్తున్న 1,20,00,000 మందికి ఈ జీవోలు వర్తిస్తాయని తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శి మాయా కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, పైల గణపతిరెడ్డి, పొట్ట యాదమ్మ, పోతర జహంగీర్, పత్తుల దాసు, పుప్పాల గణేష్, కందాడి దేవేందర్ రెడ్డి, కూరెల్లి నరసింహ, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకందరికీ కూడా నమస్కారం. ఈరోజు భువనగిరి జిల్లా సిఐటు సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం కూడా చేశారు. ముఖ్యంగా కనీస వేతనాల సమస్యపైన తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. కార్మిక శాఖ పరిధిలో ఉండేటువంటి 73 రంగాలలో ముఖ్యంగా 5 రంగాలకు సంబంధించి 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 ఇవి ఫైనల్ నోటిఫికేషన్లు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, కానీ గెజెట్ కాలేదు. ఆ విషయంలో హైకోర్టులో కేసులు వేసిన సందర్భంలో మొన్న రీసెంట్గా ఈ మార్చి నెలలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. గతంలో ఇచ్చినటువంటి 5 రంగాల జీవోలకు వెంటనే గెజెట్ చేయాలని చెప్పేసి 4 వారాల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కనీస వేతనాలు విడుదల చేయాలి. అదే సందర్భంలో మిగిలిన 68 రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనాల సవరణ కూడా ఇదే పద్ధతిలో పూర్తి స్థాయిలో కొనసాగించి వాటిని అమలు చేయాలని చెప్పేసి విడుదల చేయాలని చెప్పి సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనీస వేతనం 18,019 రూపాయలు నిర్ణయించినటువంటి ఆ రోజు నిర్ణయించినటువంటి ఆ జీతాన్ని అమలు చేయకుండా యాజమాన్య సంఘాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వం కూడా యజమానులకు లొంగిపోయి దాన్ని ఆపేసిన పరిస్థితి ఉంది. కార్మికుల యొక్క కడుపులు కొట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి ఆ జీవోలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అనేక మందికి ఈరోజు జీతాలు బకాయిలున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనేక రకాల డిఏలు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి వాళ్ళకందరూ కూడా కనీస వేతనాలను సవరించాలి, అట్లాగే జీతాలు పెంచాలి, బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డులో ఇంకా 12 లక్షల మంది నమోదు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉన్నది. వాళ్ళ నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నది. ఆ సందర్భంగా బిల్డింగ్ వర్కర్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి హమాలీలకు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు వీళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇదే ఒక ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్స్లో చాలామంది ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ప్రతిష్ట కంపెనీలో పనిచేసే కార్మికులకు అన్యాయంగా మేనేజ్మెంట్ తొలగిస్తే గత 4 సంవత్సరాలుగా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి సమస్య ఉంది. అలాగే యూనియన్లు పెట్టుకున్నందుకు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్రిమెంట్ చేయకుండా వేధిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కంపెనీల యొక్క యాజమాన్యాల యొక్క దౌర్జన్యాలు, ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కార్మిక శాఖ అనేటువంటిది చాలా నిర్వీర్యమైపోయింది. కార్మిక శాఖకు కమిషనరే లేనిప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయడం లేదు. ఈ శాఖకు మంత్రి లేడు, అధికారులు లేరు. అంటే డిప్యుటేషన్ల మీద ఉన్నటువంటి ఆఫీసర్లతో ఏ పనులు కాకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉండే శాఖలోనే ఇంత అన్యాయమైన పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలుగా డిమాండ్ చేసినట్టు కార్మిక శాఖని బలోపేతం చేయాలి, కనీస వేతనాలు పెంచాలి, అలాగే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి, అది జీతభత్యాలు పెంచాలి, బకాయి జీతాలు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. బుధవారం నల్గొండ మండల పరిధిలోని దోమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ మండలం పరిధిలోని దోమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి చెడును తుంచేసి మంచి మార్గం వైపు పయనించాలని, విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. నేటి ప్రపంచంలో అనేక మాయాజాలం, ఆన్లైన్ పేరుతో, బెట్టింగ్ల పేరుతో మోసం చేస్తూ సమాజాన్ని పక్కతోవ పట్టించే కేటుగాళ్లు మొదలయ్యారని, అలాంటి బెట్టింగులు, మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు విద్యార్థి దశ నుంచి దూరంగా ఉంటూ వాటిని నియంత్రించడంలో కూడా విద్యార్థుల పాత్ర ఏలకంగా ఉండాలని, చదివే లక్ష్యంగా ఎంచుకుంటే గమ్యం చేరవచ్చని విద్యార్థులకు ఆయన సూచించారు. పిఆర్ఆర్ ఫౌండేషన్ 2021 నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి విషయం నిపుణులచే రూపొందించబడిన మెటీరియల్స్ విద్యార్థులకు అందించడం సంతోషకరమని అన్నారు. పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లెం పాండురంగారావు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు మా వంతు పూర్తి ప్రోత్సాహం ఉంటుందని, విద్యార్థులు ఈ మెటీరియల్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు, పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లెం పాండురంగారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము శ్రీనివాస్, కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారంపై మండిపడ్డ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. సాగులో ఉన్న పంటలన్నిటికీ నీరందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చిన మంత్రి దామోదర నరసింహ. ఫిర్యాదుదారులపై సత్వరం స్పందించి దర్యాప్తు వేగంగా చేయాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ కె నరసింహ. యాదగిరిపల్లి గ్రామ చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికే పదవులు వర్తిస్తాయన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. డ్యూటీలో శివంగి, ఆప్యాయతలో అమ్మగా పేరు ప్రతిష్టలు పొందిన కానిస్టేబుల్ పావని నాగేందర్. తుప్రాన్పేట వల్లభ మిల్క్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల భూమి నీరు కాలుష్యం అవుతుందని ధర్నా చేపట్టిన రైతులు. సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరుబాట కార్యక్రమం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్న జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. మాజీ శాసనసభ్యులు ఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకమన్న కొప్పుల వేణారెడ్డి. మేటి విశ్వవిద్యాలయంగా ఎంజీయు, ప్రభుత్వానికి పలు ప్రతిపాదనల నివేదన పరిశీలించిన ఇన్స్పెక్షన్ కమిటీ. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 30,000 ఇచ్చి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. జుక్షియో టెక్నాలజీ సంస్థలో తొలగించబడిన 750 మంది ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్. విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.